మనం నివసించే భూమిపై మానవాళి ఉద్భవించిన తరువాత చరిత్రలో కేవలం ఒకేసారి అత్యంత దారుణమైన దాడి జరిగింది. ఆ దాడి ఎందుకు జరిగింది, ఎలా జరిగిందన్నది ప్రతి తరం తెలుసుకునేందుకు ఏటా ఆ దాడికి సంబంధించిన అకేషన్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అదే విషయాన్ని ఈ రోజుటి ఇండెప్త్ లో మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ స్టోరీ. ఆ దాడికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ ఆనాటికి ఈనాటికి అగ్రదేశంగా చెప్పుకునే అమెరికానే ఆ అకృత్యానికి కూడా పాల్పడింది. ఒకసారి కాదు, రెండు సార్లు తెలిసి మరీ తప్పు చేసింది. ఇప్పుడు అదే దేశం తగుదునమ్మా అని మన దేశానికి నీతులు చెబుతోంది. మనం రష్యా వద్ద చమురు కొంటున్నందుకు రష్యా బలపడుతోందని ఆయుధాలతో చేస్తున్న దాడులలో యుక్రెయిన్ ప్రజలు ప్రాణాలు పోతున్నాయని తెగ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మీకు తెలుసా, ఆనాడు అదే అమెరికా చేసిన దాడిలో లక్షలాది జనం మలమల మాడిపోయారు. నిలుచున్న వాళ్ళు నిలుచున్నట్లే కాలి బూడిదైపోయారు. అమెరికా ఒక్కసారి తప్పు చేసిందంటే ఏదో అనుకోవచ్చు. కానీ మొదటిసారి దాడి ప్రభావం చూసిన తరువాత కూడా రెండోసారి కూడా దాడికి దిగింది. ఆ రెండో దాడిలోనూ వేలాదిగా జనం నిలువున కాలిపోయి బూడిదయ్యారు. ఆ దృశ్యాలను వీడియో చిత్రీకరణ చేయించుకుని మరి అప్పటి పాలకులు తనివి తీరా చూశారు. ఇప్పటికే మీకు ఆ దాడి ఎక్కడ జరిగిందో, ఎప్పుడు జరిగిందో ఒక అంచనాకు వచ్చి ఉండాలి. నిజమే, ఆ దాడులు ప్రమాదకరమైన అణ్వస్త్ర దాడులు. జరిగింది జపాన్ దేశంలో. అది కూడా ఆగస్టు 6వ తేదీన, అంటే ఈ రోజున. రెండో దాడి 9వ తేదీన జరిగింది. ఒకటి హిరోషిమా నగరం అయితే రెండో దాడి ఆ సమీపంలోనే ఉండే నాగసాకి నగరం పైన జరిగింది. అయితే అలాంటి దాడులు ఇప్పుడు జరగడం లేదా అంటే జరుగుతున్నాయి. అంతకు మించిన మారణ హోమమే జరుగుతోంది. ఉదాహరణకు చూస్తే ప్రస్తుతం యుక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం, ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ వద్ద చేస్తున్నటువంటి మారణ హోమంలో వేలాదిగా జనం చనిపోతున్నారు. గతంలో సిరియాలోనూ అగ్రరాజ్యాలు పోటీలు పడి తమ ఆయుధాలను పరిరక్షించుకున్నాయి. హీరోషిమా, నాగాసాకి నగరాలపై జరిగిన దాడి కన్నా పదింతలు ఎక్కువగా బాంబులు విసురుకున్నాయి. అయినా దేశాల మధ్య యుద్ధ దాహం తీరడం లేదు. ఈ దాడులన్నీ ఆనాటి అణ్వస్త్ర దాడుల ముందు దిగదుడిపే. ఈ యుద్ధాలు నెలల తరబడి జరుగుతున్నాయి. ఆనాటి దాడి కొన్ని క్షణాల్లోనే పూర్తయిపోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అపరిమితమైన హింసకు, దహనానికి కారణమయ్యాయి. జపాన్ పై అమెరికా జరిపిన అణుబాంబు మారణకాండకు నేటితో 80 ఏళ్లు గడిచిపోయాయి. ఏ రెండు దేశాల మధ్యనైనా యుద్ధం వల్ల అపారమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఉంటుంది. యుద్ధం ముగిసిన తర్వాత 1 లేక 2 సంవత్సరాలలో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవచ్చు. కానీ అణ్వాయుధ దాడిలో బాంబింగ్ చేయబడిన ప్రాంతానికి దశాబ్దాల పాటు ఏకధాటిగా నష్టం జరుగుతూనే ఉంటుంది. బాంబు పడిన 2-2.5 కిలోమీటర్ల పరిధిలో జన నష్టంతో పాటు భవంతులు, నిర్మాణాలు ఆ క్షణంలోనే ధ్వంసమవుతాయి. అంతేకాక ఆ ప్రదేశంలో వాతావరణం విపరీతంగా కలుషితమవుతోంది. భూమి విషపూరితమవడంతో మొక్కలు మొలకెత్తవు, పంటలు పండవు. ప్రమాదానికి గురై బతికిన వారు అనేక ఆరోగ్య సమస్యలతో జీవోత్సవాలుగా జీవిస్తూ ఉంటారు. అక్కడ సంతానోత్పత్తి జరగదు. ఒకవేళ జన్మించిన పిల్లలకు అనేక ఆరోగ్య సమస్యలు, అంగవైకల్యాలతో పుడుతూ ఉంటారు. ఇంతటి దారుణాన్ని నివారించేందుకు అణ్వస్త్ర బాంబు దాడి ప్రభావాలపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 6వ తేదీన హీరోషిమా డే జరుపుకుంటూ ఉంటారు. దీన్నే బాంబ్ డే అని కూడా అంటారు. ఆగస్టు 6, 1945న హీరోషిమా నగరంపై అణుబాంబు పడింది. ఆ రోజు జపాన్ పై అమెరికా అణుబాంబు ప్రయోగానికి తెగించింది. విచిత్రం ఏమిటంటే అదే అమెరికా ఇప్పుడు జపాన్ తమ మిత్ర దేశంగా చూస్తోంది. జపాన్ పై నిత్యం కాలు దువ్వే చైనా నుంచి అడ్డుగోడగా నిలుస్తోంది. మరి ఆ రోజు అదే మిత్ర దేశంపై అణుబాంబు వేయడంతో తక్షణమే వేలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నేడు ఈ విషయంపై అవగాహన ఉన్న అనేక దేశాలు యుద్ధోత్సాహంతో అవసరమైతే అణుబాంబుల ప్రయోగానికి సై అంటే సై అంటున్నాయి. పోటీలు పడుతూ వేలాదిగా అణ్వస్త్ర వార్ హెడ్లను గొడాన్లలో భద్రపరుచుకుంటున్నాయి. ఒకవేళ ఏ కారణంతోనైనా ఈ ఆయుధాలన్నీ పేలితే మనం నివసించే ఈ భూమిని కనీసం 4-5 సార్లు భస్మీపటలం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆగస్టు 6వ తేదీన బాంబ్ డే జరుపుకోవడం ద్వారా ప్రపంచ ప్రజలకు ఆనాటి ఘటనను గుర్తు చేయడం జరుగుతోంది. తద్వారా అణుబాంబులపై మోజు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. హీరోషిమా డే సందర్భంగా జపాన్ లోని హీరోషిమా పీస్ మెమోరియల్ మ్యూజియాన్ని ప్రపంచవ్యాప్త జనం పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో అసలు ఆ రోజు ఏం జరిగిందన్నది పాయింట్ టు పాయింట్ తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. ఈ తరానికి ఆనాటి ఘటనను వివరించడం ద్వారా భవిష్యత్తులో అణు యుద్ధాన్ని నివారించేందుకు వీలుంటుంది. అందుకే అసలు ఆ రోజు ఏం జరిగిందన్నది ఇప్పుడు చూద్దాం.
1945లో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశ కొనసాగుతున్న సమయం. యుద్ధం చివరి ఏడాదిలో అమెరికా మిత్ర రాజ్యాలు జపాన్ను ఆక్రమించుకునేందుకు సిద్ధపడ్డాయి. దీనికి ముందు అమెరికా సాంప్రదాయక బాంబు దాడులు చేసి 67 జపాన్ నగరాలను ధ్వంసం చేసింది. 1945 మే 8న హిట్లరు ఆత్మహత్య చేసుకున్న కొద్ది రోజులకు జర్మనీ లొంగుబాటు ఒప్పందంపై సంతకం చేయడంతో ఐరోపాలో యుద్ధం ముగిసింది. ఓటమి తప్పని స్థితిలో ఉన్న జపాన్ బేషరతుకు లొంగుపాటుకు ఒప్పుకోకపోవడంతో పసిఫిక్ యుద్ధం కొనసాగింది. జపాన్ బేషరతుగా లొంగిపోవాలని 1945 జూలై 26వ తేదీన మిత్ర రాజ్యాలు తమ పోర్ట్స్ డాట్ డిక్లరేషన్ ను ప్రకటించాయి. లేదంటే పెను వినాశనమేనని కూడా డిక్లరేషన్ ను హెచ్చరించింది. జపాన్ దాని పెడచెవిన పెట్టింది. 1945 ఆగస్టు నాటికి మాన్హట్టన్ ప్రాజెక్ట్ 2 రకాల అణుబాంబులు తయారు చేసింది. అయితే మారియానా ద్వీపాల్లోని టీనియన్ నుండి ఈ బాంబులను మోసుకెళ్లేందుకు అమెరికా వైమానిక దళం బోయింగ్ B-29 సూపర్ పోర్ట్రేస్ వార్ జెట్ ను సమకూర్చుకుంది. 4 జపాన్ నగరాల మీద అణుబాంబులు వేయాలని అమెరికా తన ఎయిర్ ఫోర్స్ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. ఆ క్రమంలోనే B-29 విమానం ద్వారా మొదటిసారిగా మనుషులపై అత్యంత దారుణమైన ఆయుధాన్ని ఉపయోగించారు. జపాన్ లోని హీరోషిమా నగరంపై 31,000 అడుగుల ఎత్తు నుంచి సరిగ్గా ఉదయం 8:15 లిటిల్ బాయ్ అనే అణుబాంబును జారవిడిచారు. ఆపై అక్కడ ఏం జరిగిందో వీడియో చిత్రీకరించసాగారు. నిజానికి లోపల కూర్చున్న పైలట్లకు తాము ఎంతటి మహమ్మారి బాంబును వదిలామన్నది తెలియదు. ఇది అన్ని సాధారణ బాంబుల్లాంటిదేనని అనుకున్నారు. కానీ జారవిడిచిన 45 సెకండ్ల తర్వాత లిటిల్ బాయ్ 1900 అడుగుల ఎత్తులో భయంకరంగా పేలిపోయింది. పేలుడు సంభవించింది. క్షణాల్లోనే భూమి ఉష్ణోగ్రత 7,000 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంది. మనం సూర్యరశ్మి 50 డిగ్రీల సెంటీగ్రేడ్లకు చేరితేనే మాడిపోతున్నట్లుగా ఉంటుంది కదా. రోడ్లన్నీ కరిగిపోతూ ఉంటాయి కూడా. అలాంటిది 7,000 డిగ్రీల ఉష్ణోగ్రత ఒక్కసారిగా ప్రజ్వరిల్లడం వల్ల వెంటనే ఆ నగరంలోని 3,43,000 మంది జనంలో 40,000 మంది ఆవిరవడంతో పాటు ఎక్కడి వారక్కడ బూడిద కుప్పలుగా మారారు. భూమిపై పడ్డ బాంబు స్టెప్ బై స్టెప్ సృష్టిస్తున్న పరిణామాలను పైనుంచి చూసిన పైలట్లు షాక్ గురయ్యారు. ఒక రకంగా ఆ మంటలను చూసి వారు విచలితులయ్యారు. వారి జీవితాంతం ఆనాటి ఘటన వెంటాడి వేధించింది. అంత దారుణం జరిగిన తిరిగి ఆగస్టు 9వ తేదీన ఫాట్మ్యాన్ 2 అనబడే రెండవ అణుబాంబును మరో జపాన్ నగరం నాగసాకిపై మరో టీం జారవిడిచింది. నిజానికి మొదటి బాంబు బీభత్సాన్ని చూసాకైనా బేషరతుగా లొంగిపోవాలని జపాన్ ను అప్పటి అమెరికా అధ్యక్షుడు హెచ్చరించాడు. కానీ జపాన్ ఆ హెచ్చరికలను ఖాతరు చేయలేదు. దాంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే 4 బాంబులు వేయాలనుకున్న అమెరికా కేవలం 2 బాంబులకే పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో 2 నుండి 4 నెలల్లోపు హీరోషిమాలో 90,000 నుంచి 1,46,000 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నాగసాకిలో 39,000 నుంచి 80,000 మంది జనం ప్రాణాలు కోల్పోయారు. 2 నగరాలలో దాదాపుగా సగం మంది మొదటి రోజునే మరణించారు. ఆ తరువాతి నెలల్లో కాలిన గాయాల వలన, రేడియేషన్ సిక్నెస్ వలన, ఇతర గాయాల వలన, పౌష్టికాహార లోపంతో అనేక మంది మరణించారు. మరణించిన వారిలో ఎక్కువ మంది సాధారణ పౌరులే ఉన్నారు. అణుబాంబు ప్రతాపం ఏమిటన్నది జపాన్ కు అప్పటికి గాని అర్థం కాలేదు. అందుకే నాగసాకిలో బాంబు వేసిన 6 రోజుల తర్వాత లొంగిపోతున్నట్లుగా ప్రకటించింది. సెప్టెంబర్ 2వ తేదీన లొంగుపాటు పత్రంపై జపాన్ ప్రభుత్వం సంతకం చేసింది. దాంతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. 2 లక్షల ప్రాణాలను బలి తీసుకున్న ఈ అణుదాడుల నైతికత నేటికి చర్చనీయాంశంగానే మిగిలిపోయింది. ఇంత దారుణం చవి చూసిన చాలా దేశాలు సీక్రెట్ గా అణుబాంబులు సమకూర్చుకుంటూనే ఉన్నాయి. ఇదే ఇక్కడ విషాదం.